వర్షంలో కోడలి ఇన్స్టాగ్రామ్ రీల్స్. నేను ఫేమస్ అయిపోతాను. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసిన తర్వాత ఈ బంగారుపురంలో నేనే ఒక పెద్ద సెలబ్రిటీ. మొన్న మంజుమల్ బాయ్స్ బాగా ట్రెండింగ్ అయింది. ఆ పాట మీద రీల్ చేద్దాం. ఇది ఎవరో ఎవరితోనో అన్న మాటలు కాదు. వనజాక్షి కోడలైన సుశీల ఎప్పుడూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది. సుశీలకి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడమంటే పిచ్చి అని మీకిప్పటికే అర్థమై ఉంటుంది. ఉదయాన్నే సుప్రభాతం చదివి పూజ చేసి వనజాక్షి అప్పుడే ఇంటి ముందుకొచ్చింది. ఇంటి ముందు కల్లాపి లేకుండా ముగ్గు లేకుండా ఉంటుంది. అబ్బా, ఏంటో ఈ కాలం పిల్లలు. సూర్యుడు కూడా వచ్చేశాడు. ఈ కోడలేమో ఇప్పటికే లేవలేదు. సుశీలా, వసే కోడల్ పిల్ల అని వనజాక్షి కొంచెం హుషారైన నడకతో బెడ్రూంలోకి వెళ్ళింది. బెడ్రూంలో పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకుంటుంది సుశీల. ఎవరైనా చూస్తే నవ్విపోతారే, లేలే అని దుప్పటి ఒక్కసారిగా లాగేసింది. వెంటనే గుండాగినంత పనైంది వనజాక్షికి. సుశీల మొహమంతా పౌడర్ పూసుకుని లిప్స్టిక్ వేసుకుని దెయ్యంలాగా పడుకునుంది. ఒసే ఏంటే ఈ విచిత్ర పోకడాలు? దయ్యమేమో అని గుండాగి చచ్చాను. ఏంటే ఇది అంటూ గుండెదడతో అడిగింది. సుశీల అప్పుడే నిద్రలేచి బెడ్ మీద నుంచి వచ్చి, అబ్బా అత్తయ్య, ఉదయాన్నే రీల్స్ చేయాలి, మళ్ళీ లేట్ అవుతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్లి రీల్స్ చేయడం మొదలుపెట్టింది. సుశీల చేసే వింత చేష్టలకి ఏం చేయాలో వనజాక్షికి అర్థం కాలేదు. దేవుడా, దీనికి ఎప్పుడు బుద్ధొస్తుంది అనుకుని తనే కాఫీ పెట్టుకుని తాగింది. ఇల్లంతా శుభ్రం చేసి కల్లాపి జల్లి ముగ్గు పెట్టింది. బ్రేక్ఫాస్ట్ చేసి సుశీల దగ్గరికి వెళ్ళింది. ఓసే, కనీసం ఈ టిఫిన్ అయినా తిను. ఏంటో తిండి పట్టదు, నిద్ర పట్టదు అంటూ సుశీలకి టిఫిన్ అందించింది. సుశీల టిఫిన్ అందుకుని, అత్తయ్య, నేను దోశ తింటూ ఉంటే మీరు కెమెరా ఇలా నుంచి తీసుకొని దోశని జూమ్ చేయండి, నేను స్టైల్గా తింటాను అని ఎలా కెమెరా తీయాలో ఎలా తింటానో మొత్తం వివరించింది. ఓసే, మన బతుకంతా వీధిలో పెట్టుకోవడమేంటే? ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అత్తయ్య. ఏమోపో, నాకు తెలీదు అని విసుక్కుని వెళ్ళిపోయింది. సుశీల ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంది. పొద్దున్నే లెగటం, రీల్స్ చేయడం, కామెంట్లు పెట్టడం మరియు లైవ్లు పెట్టడం జరుగుతూనే ఉంది. ఒకరోజు వనజాక్షి సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ టీవీలో మహాభారతం చూస్తూ ఉంది. కాని ఆ రోజంతా సుశీల చాలా డల్గా ఉంది. వనజాక్షి ఇదంతా గమనిస్తూనే ఉంది. అసలు ఫోన్ చూసుకోకుండా రోజంతా దిగులు మొహం పెట్టుకుని ఉంది. బెడ్రూంలోనే పడుకునుండగా మంచి అల్లం టీ తీసుకుని సుశీల దగ్గరికి వెళ్ళి, సుశీలా, లే అమ్మా అంటూ లేపి కూర్చోబెట్టి, ఇదిగో టీ తాగు, నాకేం వద్దత్తయ్యా అని చాలా ముభావంగా చెప్పింది. అలా అంటే ఎలా చెప్పు, ముందు తాగు అంటూ ప్రేమగా టీ తాగించింది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వాడేమైనా అన్నాడా చెప్పు, వాడి తాట తీస్తాను అని కొంచెం కోపంగా చెప్పింది. అదేం లేదత్తయ్యా. మరి ఎందుకలా ఉన్నావు? ఏమైందమ్మా అని చాలా ఆప్యాయంగా అడిగింది. సుశీల చిన్నగా కన్నీళ్లతో చెప్పటం మొదలుపెట్టింది. అత్తయ్యా, నేను మొన్న ఒక మంచి పాటకి రీల్ చేశాను. అందులో చాలామంది బ్యాడ్గా కమెంట్స్ పెట్టారు. నేనేం అసభ్యంగా చెయ్యలేదు, కానీ ఎక్కడ చూసినా చెడుగా కామెంట్లు పెట్టారు అని బోరున విలపించి అసలు విషయం చెప్పింది. ఓసి పిచ్చి పిల్ల, దీనికే బాధపడతావా? ఎవరో ఏదో అంటే దానికి బాధపడటమేంటి? మనం కూడా మన హద్దుల్లో ఉండాలి. అయినా చెప్పాల్సిన మాట కాబట్టి చెప్తున్నా. అరిటాకుని అన్నం తినకముందు ఎంత జాగ్రత్తగా చెట్టు నుంచి కోసి అందులో అన్నం తింటాము, తిన్న తర్వాత ఎంగిలాకంటాము. అలాంటి మనుషులకి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అవునత్తయ్య, ఇక నుంచి నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చెయ్యను. మంచి నిర్ణయం. అదంతా పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకో అమ్మా అని ధైర్యం చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. సుశీల ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకుంది. తర్వాతి రోజు ఉదయం వనజాక్షి ఉదయాన్నే సోఫాలో కూర్చుని ఉండగా సుశీల ఉత్సాహంగా ఆహ్లాదంగా గెంతుకుంటూ వచ్చింది. అత్తయ్యా, అత్తయ్యా అంటూ వచ్చి అత్తయ్య పక్కన కూర్చుంది. ఏంటే అంత ఆనందంగా ఉన్నావు? ఏమైంది?
అని నవ్వుతూ అడిగింది. నిన్నే ఒక విషయం తెలిసింది. మనం రీల్స్ చేసేటప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చంట. అని ఎంతో సంతోషంగా చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు మారుతుందిరా భగవంతుడా అనుకుంటూ వనజాక్షి తలమొత్తుకుంది. వర్షాకాలం మొదలైంది. ఆ వర్షాన్ని చూసి సుశీలకి ఎంతో సంతోషం వేసింది. అబ్బా, వర్షం ఎంత బాగొస్తుంది. ఇక్కడ రీల్స్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి అనుకుంటూ వర్షంలోకి వెళ్ళి గెంతుతూ రీల్స్ చేస్తూ ఉంది. అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, అత్తయ్య, నాకొక చిన్న హెల్ప్ చేయండి. నేను రెయిన్లో డాన్స్ వేస్తాను, మీరు రీల్ తీయండి అత్తయ్య. ఏహే, వర్షంలో గెంతులేంటి, కూర్చో. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్. ఇక ఏం చేయలేక వనజాక్షి కూడా వర్షంలోకొచ్చి సెల్ ఫోన్ పట్టి వీడియో తీసింది. సుశీల ఏమో డాన్స్ వేస్తూ జారి కింద పడిపోయింది. అమ్మా అని అరుస్తూ ఉంది. వనజాక్షి సెల్ ఫోన్ కింద పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి సుశీలను లేపింది. సుశీలా, లే అంటూ లేపింది. సుశీల లేవలేకపోయింది. ఏంటే, ఏమైంది? కాలు బాగా నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నాను అని చెప్పటంతో వనజాక్షి సుశీల కాలు పరీక్షగా చూసింది. కాలు బెణికిందని అర్థమైంది. కాలు బెనికినట్టుందే అని చెప్పి మెల్లగా బెడ్రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. వేడి నీటితో కాపడం పెట్టింది. సుశీలని కాలు కింద పెట్టనీయకుండా సేవలు చేస్తూ ఉంది. సుశీల నిద్రపోయేదాకా అక్కడే కూర్చుని ఉండేది. ఇదంతా సుశీల గమనిస్తూ ఉంది. ఒకరోజు వనజాక్షి కూర్చునుండగా ఉదయాన్నే నిద్రలేచి మెల్లగా నడుచుకుంటూ అత్తయ్య దగ్గరకొచ్చింది. అత్తయ్య అని మెల్లగా పిలిచి పక్కన కూర్చుంది. ఏంటమ్మా, ఏంటి ఉదయాన్నే లేచావు? అని ప్రేమగా అడిగింది. అత్తయ్య, పొద్దున లేచినప్పటినుంచి ఫోను, రీల్స్, కమెంట్స్ అంటూ పిచ్చి గోలలో ఉండేదాన్ని. నిజం ప్రపంచం వదిలేసి అబద్ధపు ప్రపంచంలో బ్రతికాను. ఇంత వయసులో మీరు చేసిన సేవ అంతా ఇంతా కాదు. మీరు మంచి కమెంట్స్ ఇస్తే నాకు ఎంత గౌరవం, మీరు లైక్ చేస్తే ఎంత సంతోషమో ఇప్పుడు తెలిసింది. ఇక నుంచి నేను ఆ పిచ్చి గంతులు మానేసి మీతో కలిసి బజ్జీలు తింటాను, కాఫీ తాగుతాను, కబుర్లు చెప్తాను అని ఎంతో ప్రేమగా చెప్పింది. సుశీల చెప్పిన మాటలకి ఎంతో సంతోషపడి నవ్వుతూ దగ్గరికి తీసుకుంది వనజాక్షి. సూరన్నపల్లి అనే ఊరిలో నారాయణరావు అనే మధ్యతరగతి తండ్రి ఉన్నాడు. అతనికి 3 ఆడపిల్లలు. మొదటి 2కి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేశాడు. కాని ఆఖరి పిల్ల మీనాక్షికి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ఒకటీ ఖాయమవటం లేదు. అందుకు కారణం, ఒకరేమో పిల్ల జాతకంలో ఏవో దోషాలున్నాయి అని, మరొకరేమో మొత్తం ఆడపిల్లల్నే కన్నాడు నారాయణరావు, ఇంకా ఆస్తి ఆ 3కి పంచితే ఏం మిగులుతుంది మావాడికి అని. ఇలా రకరకాల కారణాల వల్ల 3వ పిల్ల మీనాక్షికి పెళ్లి చేయలేకపోతున్నాడు ఆ తండ్రి. దాంతో ఆమె జాతకం నష్టజాతకం అని ఊరంతా పాకిపోయింది. దానివల్ల ఆమెకు సంబంధాలే రావటం లేదు. ఒకసారి కూతురు భవిష్యత్తును తలుచుకొని దిగాలుగా కూర్చున్న నారాయణరావు దగ్గరికి ఒక పంతులుగారొచ్చారు. అయ్యా, ఇక్కడ నాటు వైద్యం చేసే నారాయణరావు గారిల్లు? ఇదే పంతులుగారు, నేనే ఆ నారాయణరావుని. ఏం కావాలి? ఓ, మీరేనేమిటి? మరేమీ లేదండి. మా ఆవిడకి మోకాలలో గుజ్జు అరిగిపోయిందంటున్నారు డాక్టర్లు. దానికోసమని ఇంగ్లీష్ మందులవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తనకి బాగా ఒళ్ళొచ్చేస్తుంది. అందుకే ఎవరి దగ్గరో మీ పేరు విన్నాను, మీ హస్తవాసి మంచిదని, మీరు చేసే నాటు వైద్యం త్వరగా ప్రభావం చూపుతుందని తెలిసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి. నాదే ఉందండి, అంతా దేవుడి చలవ. సరే, ఇంతకీ రోగి వయస్సు, ఆమెలో ఉన్న లక్షణాలు చెప్పండి. ఆమె ప్రస్తుతం ఎంత బరువుండొచ్చు? అంటూ ఒక నాటు వైద్యుడిగా రోగి గురించి తనకి కావాల్సిన వివరాలన్నీ అడిగి తెలుసుకుని చక్కటి మందిచ్చి పంపాడు. అలా ఆ పంతులుగారు 1 నెల రోజుల పాటు నారాయణ దగ్గరికి ఔషధం కోసం వచ్చిపోవటంతో ఆయనతో కాస్త సాన్నిహిత్యం ఏర్పడింది. పైగా అందరూ అన్నట్టే నారాయణరావు హస్తవాసి మహిమ వల్ల పంతులుగారి భార్య మోకాళ్ల సమస్య కూడా తీరిపోయింది. ఇదిలా ఉంటే పక్కూర్లో ఉండే శంకరయ్య అనే కిరాణా కొట్టు వ్యాపారి ఉన్నాడు. అతని భార్య కాంతం. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు రవి.
శంకరయ్యది పెద్దగా కష్టాలేమీ లేని కుటుంబం. అంతా చక్కగా సవ్యంగా సాగిపోతున్న కుటుంబం. ఒకరోజు కాంతం ఉదయమే షాప్కి వెళ్ళటానికి టిఫిన్ చేస్తూ ఉన్న తన భర్తతో ఇలా అంటుంది. యావండి, మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులు గారి అమ్మాయికి నార్మల్ డెలివరీ అవుతుందనుకున్నారు గాని సిజేరియన్ చేయాల్సి వచ్చిందంటండి. పాపం ఆయన ఆపరేషన్ డబ్బుల కోసమని చాలా అవస్థ పడతా ఉన్నాడు. అందుకే మనం ఏమైనా ఒక 70,000 వరకు సహాయం చేస్తే బాగుంటది కదండి. మన ఇంట్లో ఈ మధ్య ఏ శుభకార్యమైనా ఆయన చేతుల మీద చేస్తున్నారు పాపం. ఎప్పుడు ఎంత కావాలని చెప్పి గట్టిగా అడిగిన మనిషి కూడా కాదు కదా. ఉన్నపాటుగా అంత డబ్బంటే కష్టమే కాంతం. కావాలంటే ఒక 20,000 సర్దగలం, అంతే. అంతకన్నా ఎక్కువ అంటే మన శ్రీకరం దగ్గర అప్పు చెయ్యాలి మరి. శ్రీకరం అన్నయ్య దగ్గరే కదా మరి, అప్పు తీసుకోండి, మెల్లమెల్లగా ఇచ్చేద్దాం. ఒకవేళ మనం 20 ఇచ్చినా మిగతా డబ్బుల కోసం పాపం పంతులు గారు ఎక్కడికని వెళ్తారు, ఏ అవస్థలు పడతారు చెప్పండి అని అంది కాంతం. ఇలా తమకున్న దాంట్లోనే తమ మంచితనం వల్ల కష్టం అన్న వాళ్ళకి సహాయం చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు ఆ కుటుంబం. అలా 2 నెలలు గడిచాయి. ఒకరోజు పంతులుగారు శంకరయ్య ఇంటికొచ్చేసరికి అతను హాల్లో సోఫాలో కూర్చొని తిరిగ్గా కళ్ళున బాగా దగ్గుతూ ఉన్నాడు. అప్పుడే ఇంట్లోకొస్తున్న పంతులుగారు దగ్గుతున్న శంకరయ్యతో ఇలా అంటారు. ఏమండి శంకరయ్య గారు, ఏమిటి అంతలా దగ్గుతున్నారు? ఒంట్లో బాగోలేదా ఏమిటి? హా, రండి పంతులుగారు, కూర్చోండి. అదేమీ లేదులేండి, మామూలు దగ్గే అని అన్నాడు శంకరయ్య. ఇంతలో కాంతం లోపల్నుంచి అక్కడికొచ్చి నిష్ఠూరంగా ఇలా అంటుంది. మరే రోజు దగ్గి ఆ దగ్గు మాకు మావులైపోయిందిలేండి స్వామి. రోజంతా షాప్లో కూర్చొని వ్యాపారం ఎలగబడతారో గాని ఆ ఏదో చుట్టలు మాత్రం కట్టలు కాలుతా ఉంటే దగ్గుగాక ఏం వస్తుంది చెప్పండి. కూతురు మనోడో కులాసనేనా పంతులు గారు? వాళ్ళకేమమ్మా, మీ దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమేనమ్మా. అయ్యా శంకరయ్య గారు, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఏ మనిషికైనా అన్నింటికన్నా ఆరోగ్యమే ప్రధానమండి. దాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. పక్కుల్లో నారాయణరావు గారని నాకు తెలిసిన ఒక నాటు వైద్యుడున్నాడు. ఆయన హస్తవాసి చాలా మంచిది. మిమ్మల్ని ఒకసారి అతగాడి దగ్గరకు తీసుకువెళ్తాను. అంతేకాదండి, నేనొచ్చిన పని కూడా వారి గురించే. మీ అబ్బాయి రవికి ఒక చక్కటి సంబంధం కావాలన్నారు గదూ. ఈ నారాయణరావు గారికి 3వ కూతురుంది. ఆమెకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే మీరు ఊ అన్నారంటే పెళ్లి చూపులకి వస్తాను అన్నారన్న కబురు కూడా వాళ్లతో చెప్పేస్తాను. పంతులు గారు, పిల్ల పద్ధతిగా ఉండి కుటుంబం మంచిదైతే చాలండి. ఇంతకీ ఏ ఊరి వాళ్ళు అని శంకరయ్య అడిగిన ప్రశ్నకి పంతులుగారు జవాబిచ్చారు. అలా ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి వెళ్ళి రావటంతో వాళ్లకి కూడా మీనాక్షి బాగా నచ్చేసింది. అందుకే అతి తక్కువ సమయంలోనే రవికి మీనాక్షికి పెళ్లి జరిగిపోయింది. నష్టజాతకురాలిగా ముద్రపడిన మీనాక్షి అత్తారింట్లో అడుగుపెట్టింది. అలా కొత్త కోడలు అత్తింట్లో అడుగుపెట్టిన వారం తర్వాత ఒకరోజు పెరట్లో చనిపోయి పడున్న తమ ఆవును చూసి కంగారుగా కాంతం ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్త శంకరయ్యతో ఇలా అంటుంది. యావండి, పెరట్లో మనావు చచ్చిపోయి పడుందండి. ఏ బావో కరిచినట్టుంది, నోట్ల నుండి నొరగుంది. శంకరయ్య బాగా నిరాశ చెందాడు. వస్తున్న దగ్గుని ఆపుకుంటూ, సరే, ఇంక చేసేదే ఉంది. దానికి మనకి రుణం తీరిపోయింది. జరగాల్సింది చూడండి అని చెప్పాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. కొద్ది రోజులకి శంకరయ్యకి బాగా దగ్గు పెరిగిపోయింది. అతనికి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుంది. అదే సమయానికి రవికి కూడా తమ ఊరికి దూరంగా మరో ఊరు ట్రాన్స్ఫర్ అయింది. దాంతోపాటు ఇటు తండ్రి ఆరోగ్యం చూసుకోవడానికి, అటు అంత దూరం వెళ్లి ఉద్యోగం చేసుకోవడానికి రవి చాలా ఇబ్బంది పడేవాడు. అలా ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న పరిణామాలకి కోడలు తన ఇంట్లో కాలు పెట్టడమే కారణమనుకుంది కాంతం. అందుకే ఆ కోడల్ని ద్వేషించటం మొదలుపెట్టింది. అయినదానికి కానిదానికి కోడలి మీద అరుస్తూ ఆమెను బాధ పెట్టేది. వేరే ఊర్లో ఉద్యోగం కావటం వల్ల రవికి ఇక్కడ తన ఇంట్లో జరుగుతున్న చాలా విషయాలు తెలిసేవి కాదు. అలా ఉన్న క్రమంలో ఒకరోజు శంకరయ్య చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయ్యాక ఏడుస్తున్న కాంతం తన కోడలే తన ఇంటి అరిష్టాలకి కారణమని నిష్ఠూరాలాడుతూ ఇలా అంటుంది. ఏమే సనిగొట్టు మోకమా, ఎక్కడి నుండి దాపరించావే మా కొంపలోకి? నీ కాలు పెట్టేవలేదు, చక్కగా పాలిచ్చే పాడవ చచ్చిపోయింది కదే.
ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే నా కొడుక్కి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయింది. కనీసం తన తండ్రి ఆఖరు చూపు కూడా దక్కలేదు ఆడికి. నీ ముదనష్టపు జాతకం ఏమో గాని నా పసుపు కొంకలు తుడిచిపెట్టేశావు కదే. ఇంకా మమ్మల్ని ఎంత నాశనం చేద్దాం అనుకుంటున్నావే పాపిష్టిదానా అని బాగా తిడుతూ కొడుతూ ఉంటుంది కాంతం. అప్పుడే రవి అక్కడికొస్తాడు. మీనాక్షిని కొడుతున్న తన తల్లిని వారిస్తూ కోపంగా తల్లితో ఇలా అంటాడు. ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? బుర్ర పనిచేసే మాట్లాడుతున్నావా? మనకి జరిగిన నష్టమంతా తనే దగ్గరుండి చేయించినట్టు మాట్లాడుతున్నావు. ఏంట్రా నీ పెళ్ళని వెనకేసుకొత్తన్నావు? మన ఇంట్లో జరిగిన ఈ నష్టాలన్నిటికీ కారణం ఇది కాదు? తల్లి మాటలకి రవికి చాలా కోపమొచ్చింది. మన ఇంట్లో జరిగిన అన్నిటికీ మీనాక్షి కారణమా? ఎలా అమ్మా? పెరట్లో పాములు తిరుగుతున్నాయి, అక్కడున్న డొంకలు తుప్పలు కొట్టించి అక్కడ శుభ్రం చేద్దానన్నా ఎప్పటికైనా అవి మనకి ఇబ్బంది అని నేను ఎన్నిసార్లు మొత్తుకున్నాను? ఒక్కసారైనా విన్నారా? ఆ చెట్లన్నీ మా నాన్న వేసినవరా, అవి తీసేయటం నాకిష్టం లేదని నాన్న, అందుకు వంతపాడుతూ నువ్వు నా మాటని పక్కన పెట్టారు. ఆ రోజే నా మాట విని పెరడ్ని శుభ్రంగా ఉంచుంటే అక్కడికి పాములు ఎందుకు వచ్చేవి? మా ఆవుని ఎందుకు కాటేసేవి? ఇంకోటేంటంటే నా ట్రాన్స్ఫర్ విషయం. అదే కదా, తనేమైనా మా ఆఫీసర్స్కి ఫోన్ చేసి నన్ను బదిలీ చేయించిందా? నాన్న దగ్గుతుంటే అస్తమాను హాస్పిటల్స్కి తిప్పటం కోసం లేటుగా వెళ్లటం, పర్మిషన్స్ తీసుకోవడంతో సరిగా ఆఫీస్కి వెళ్ళలేదు. దానివల్ల నన్ను బదిలీ చేశారు. చివరిగా ఏమన్నావు? నాన్న ఏమైనా ఆరోగ్యంగా తిరుగుతూ పోయారా? ఆ దిక్కుమాలిన చుట్టలు మానవని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అవి కాల్చి కాల్చి ఊపిరితిత్తులు పాడే చనిపోయాడు. దానికి కూడా కారణం మీనాక్షి ఎలా అవుతుందమ్మా? కొడుకు అలా వివరంగా చెప్పేసరికి కాంతం ఆలోచనలో పడింది. మారు మాట్లాడకుండా రవి ఏం చెప్తున్నాడో వింటుంది. అమ్మా, మనకి జరిగిన నష్టం ఏదైనా ఉందంటే దానికి పూర్తి బాధ్యత మందే అమ్మా. ఆ నింద అనవసరంగా తనకంటగట్టకు. నిజానికి తన అదృష్టం వల్లే నేనిక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక్కడ బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని కొడుకు చెప్పటంతో కాంతం తన తప్పు తెలుసుకుంది. ఇక ఆ తర్వాత నుంచి కోడల్ని కూతురిలా చూసుకుంటూ ఆ ముగ్గురు చాలా సంతోషంగా జీవించసాగారు. కానాజీగూడ అనే ఊరిలో గోవింద్ అనే ధనవంతుడు ఉంటాడు. అతనికి 2 ఆడపిల్లలు. వారి పేర్లు దివ్య, నవ్య. వాళ్లకి యుక్త వయసు వచ్చేసరికి అతని భార్య చనిపోవటంతో ఇటు పిల్లలు అటు బంధువులందరూ పట్టుబట్టడంతో గీత అనే ఆమెని 2వ పెళ్లి చేసుకోక తప్పలేదు. అలా వచ్చిన సవతి తల్లి గీత ఇంట్లో అడుగుపెట్టాక దివ్య, నవ్యాలతో పెద్దగా మాట్లాడేది కాదు. తన పనేదో తాను చేసుకుని భర్తని మాత్రం బాగా చూసుకునేది. రాన్రాను ఏ పిల్లల కోసమైతే గోవింద 2వ పెళ్లి చేసుకున్నాడో ఆ పిల్లల పట్ల సవతి తల్లి ప్రేమ కాదు కదా, కనీసం ఇష్టాన్ని కూడా చూపించకపోవటంతో వాళ్లకి విషయం అర్థమవుతుంది. అందుకే చదువు పేరు చెప్పి 2 మరో ఊళ్ళో ఉండే హాస్టల్లో చేరిపోతారు. ఒకసారి గోవింద్ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటో నా జీవితం, నా పిల్లల జీవితం ఇలా అయిపోయింది. ఏ తల్లి ప్రేమని నా పిల్లలు మిస్ అవ్వకూడదు అనుకున్నానో, ఏ తల్లి బాధ్యత పంచుకోవడం కోసం 2వ పెళ్లి చేసుకున్నానో, ఆ పెళ్లి వల్ల పిల్లలకి ఉపయోగం లేకుండా పోయింది. పాపం, వాళ్ల బాధని నాకు చెప్పుకోలేక హాస్టల్కి వెళ్లిపోయారు పిల్లలిద్దరూ అని చాలా దిగులు పడ్డం మొదలుపెట్టాడు. అలా పిల్లలు తనకి దూరంగా వెళ్లిపోయారు అన్న బెంగతో గోవింద్ అనారోగ్య పాలవుతాడు. ఇంత జరుగుతున్నా 2వ భార్య గీతకి ఏ చలనం ఉండేది కాదు. ఏదో మొక్కుబడికి భర్తకి సేవలు చేయటం తప్ప అటు అనారోగ్య పాలైన భర్త గురించి ఆమెకి ఏ దిగులు ఉండేది కాదు. ఇక సవతి పిల్లల ఊసు అసలు తలిచేదే కాదు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. చివరికి పిల్లల మీద బెంగతో గోవింద్ చనిపోతాడు. ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక పిల్లలిద్దరూ సవతి తల్లితో కలిసి తమ ఇంట్లోనే ఉండటం మొదలు పెడతారు. అప్పుడు ఒకరోజు చిన్న కూతురు నవ్య తన అక్క దివ్యతో ఇలా అంటుంది. అక్క, ఎందుకని పిన్ని మన ఇంటికొచ్చిన దగ్గర నుండి మనతో మాట్లాడకుండా అలాగే ఉంటుంది? మనం తనకి నచ్చలేదా? లేదా అసలు నాన్నని పెళ్లి చేసుకోవటానికి తనకిష్టం లేదా అక్క? ఎందుకని పిన్ని అలా ఉంటుంది అని నవ్య అడుగుతుంది. అందుకు దివ్య ఇలా బదులిస్తుంది. చూడు చెల్లి, అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. తనకిష్టముండే చేసుకుందో లేకుండానే చేసుకుందో మనమెవరం అవన్నీ మాట్లాడుకోవడానికి? పైగా అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నాన్న కూడా లేరు కదా, అవన్నీ అనుకోవడం అనవసరం అని చెప్పి చెల్లెలికి నచ్చజెప్తుంది. అలా పిల్లలిద్దరూ తమ ఇంట్లోనే ఎవరో అపరిచిత వ్యక్తితో కలిసి ఉంటున్నట్టు ఫీల్ అయ్యేవారు. పిల్లలిద్దరూ మేజర్లయ్యారు.
కనుక గోవింద్ వీలునామా ప్రకారం అతని ఆస్తిపాస్తులన్నీ కూతుళ్ళిద్దరికీ చెందాయి. అప్పుడొకరోజు సవతి తల్లి గీత తన సవతి కూతుళ్లతో ఇలా అంటుంది. చూడండి పిల్లలు, మీ నాన్న మీ ఇద్దరి బాధ్యత నా మీద పెట్టి ఆయన దారి ఆయన చూసుకున్నారు. ఇన్నాళ్ళు మీరు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియక మీతో మామూలుగా ఉండలేకపోయానమ్మా. కానీ ఇప్పుడే నాకు తెలుస్తుంది, మీకు నన్ను దగ్గర చేయడానికేమో ఆ దేవుడు మన జీవితాల్లో ఈ విషాదాన్నిచ్చాడు అని చెప్పి మాట్లాడడంతో పిల్లలిద్దరూ ఆశ్చర్యపోతారు. తమ సవతి తల్లికి తమకీ మధ్య ఉన్న దూరం ఇన్నాళ్లకీ జరిగిపోయిందని సంతోషిస్తారు. అలా మెల్లమెల్లగా పిల్లలు తనకి దగ్గరయ్యాక ఆ అవసరాలని ఈ అవసరాలని చెప్పి అస్తమాను పిల్లల పేరున ఉన్న డబ్బులు తీసుకోలేక సవతి తల్లి ఇబ్బంది పడుతుంది అన్న విషయం గమనిస్తారు దివ్య, నవ్య ఇద్దరు. ఒకరోజు దివ్య ఇలా అంటుంది. పిన్ని, నువ్వేమనుకోనంటే నీకొక మాట చెప్తాం. నాన్న తన పేరున ఉన్న ఆస్తి మొత్తం మా ఇద్దరి పేరునే రాశాడు. నీ గురించి ఆలోచించలేదు. ఇదంతా నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. కానీ నాన్న అలా ఎందుకు చేశారో మాకు తెలీదు. మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం పిన్ని. మాకున్న ఒక్కగానొక్క పెద్ద దిక్కువి నువ్వే కదా. మా పేరున ఉన్న ఆస్తి మొత్తం నీ పేరున మార్చేస్తాం. పాపం నువ్వైనా ఎన్నిసార్లని ప్రతి అవసరానికి మమ్మల్ని డబ్బులు అడుగుతావు చెప్పు అని దివ్య అంటుంది. అందుకు పినతల్లి మొదట్లో ఒప్పుకోలేదు. కాని చివరికి పిల్లలిద్దరూ తమ సవతి తల్లి మీద ఉన్న నమ్మకంతో తమ పేరున ఉన్న ఆస్తి ఆమె పేరు మీదకి మార్చి రాసేస్తారు. ఇక ఇదంతా జరిగిన తరువాత గీత తన నిజస్వరూపం బయటపెడుతుంది. ఒకరోజు ఇలా అంటుంది. ఆస్తి మొత్తం నా పేరు రాశాక ఇంకా ఇంట్లో మీ ఇద్దరెందుకే, పొండి బయటికి. అదేంటి పిన్ని కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త కాదే, ఇదే అసలైన మాట. మీ నాన్నని నేను చేసుకున్నదే ఈ ఆస్తి కోసం. కాని మీ ఇద్దరిని నేను సరిగా చూడడం లేదనే కోపంతో తన ఆస్తిలో నాకు వాటా రాయలేదు. మొత్తం మీ ఇద్దరికే రాసేశాడు. అందుకే మీ దగ్గర ప్రేమ నటించాను. మీరు నా మాటల్ని, నా ప్రేమని నిజమనుకొని మీ బాబా ఆస్తిని నా పేరున రాసేశారు. ఇక నేను అనుకున్నది నాకు దక్కాక మీరెందుకే నాకు ఎక్స్ట్రా లగేజీ అని చెప్పి తన సవతి కూతుళ్లనిద్దరినీ ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సవతి తల్లి చేత అంత నమ్మక ద్రోహానికి గురైన ఆ ఆడపిల్లలిద్దరూ మొదట్లో షాక్ అవుతారు. కాని ఆ తరువాత నిజాన్ని తెలుసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తినటానికి తిండి లేక, తలదాచుకునే గూడు లేక, పేదరికంతో కష్టాల పాలవుతారు. అలాంటి సమయంలో ఒకరోజు ఆ ఊళ్ళో గోవిందు మీద అభిమానం ఉన్న ఒక పెద్ద మనిషి ఆ పిల్లలిద్దరికీ ఉండటానికి ఒక చిన్న ఇల్లిప్పిస్తాడు. చేసుకోటానికి పని చూపిస్తాడు. ఆ అక్కా చెల్లెలిద్దరూ చదువుల సంగతి పక్కన పెట్టేసి పని చేసుకుంటూ తమ పేదరికంతో పోరాడుతూ జీవిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒకరోజు తమ సవతి తల్లి బాత్రూంలో కాలు జారి పడిపోయిందని, లేవలేకుండా మంచాన పడి కనీసం చూసే దిక్కులేక అల్లాడుతుందని కబురు తెలుస్తుంది నవ్యకి. అదే విషయం ఎంతో ఆనందంగా వచ్చి తన అక్కతో పంచుకుంటుంది. అప్పుడు దివ్య ఇలా అంటుంది. అయ్యో పాపం, పిన్ని ఒక్కతే ఉందా? పదవే, మరి మనం తన దగ్గరికి వెళ్దాం. అక్క, నీకసలు బుర్ర పనిచేస్తుందా? మన ఆస్తి లాక్కొని మనల్ని బయటికి గెంటి మనల్ని కష్టాల పాలు చేసిన ఆ రాక్షసి దిక్కు లేకుండా పడుంటే మనం వెళ్లాలా? డబ్బని ఆశపడింది కదా, ఆ డబ్బుతోటి బ్రతకనిద్దాంలే. ఎన్నాళ్ళు బ్రతుకుతుందో చూద్దాం అంటూ తనకున్న కోపాన్నంతటినీ తన అక్కతో చెప్పుకుంటుంది. అప్పుడు దివ్య ఇలా బదులిస్తుంది. చూడు చెల్లి, శత్రువైనా సరే కష్టంలో ఉంటే ఆదుకోవాలని నాన్న మనకి నేర్పించారు. అలాంటిది ఆమె మన పినతల్లి. తను కష్టంలో ఉందంటే మనం పాత విషయాలన్నీ తవ్వుకుంటూ కూర్చుంటావా? ఆమెకి బుద్ధి లేదనుకుందాం. మనకి కూడా లేదా? మన అమ్మా నాన్న మనల్ని అలాగే పెంచారా అని దివ్య చెల్లెలు నవ్యకి క్లాస్ పీకటంతో నవ్య మరో మాట మాట్లాడలేదు. మొత్తానికి ఆ అక్కా చెల్లెలిద్దరూ కలిసి దిక్కులేని అనాథగా మంచాన పడి ఉన్న సవతి తల్లి దగ్గరకు వెళ్తారు. అప్పుడు వాళ్ళని చూశాక సవతి తల్లి గీతకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అప్పుడు ఆమె ఇలా అంటుంది. రండమ్మా, నన్ను క్షమించండి. మీకు అన్యాయం చేసినందుకు ఆ దేవుడే తగిన శాస్తి చేశాడు. మిమ్మల్ని మోసం చేసి ఆస్తి తీసుకున్నాను. అటు మీ బంధువులు, ఇటు మా వాళ్ళు నన్ను వెలేసినట్టు వదిలేశారు. మిమ్మల్ని కష్టాలు పాలు చేసినందుకు ఇరుగు పొరుగు కూడా నాతో మాట్లాడటమే మానేశారు. అందుకే ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా చావలేక బ్రతుకుతున్నాను. కానీ నా తప్పులన్నీ క్షమించి మీరిద్దరూ వస్తారనుకోలేదు. చూడు పిన్ని, నువ్వు మమ్మల్ని ఎలా చూసినా
నిన్ను మా అమ్మ స్థానంలో మా నాన్న జీవితంలోకి తెచ్చిన తర్వాత నిన్ను మా కన్న తల్లి అనుకున్నాం. మరి మా తల్లి కష్టంలో ఉంటే మేము ఆగుతామా? నువ్వవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పి ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ తమ పినతల్లికి సేవలు చేస్తూ ఆమెని బాగు చేయించుకుంటారు. ఆ తర్వాత గీత ఇలా అంటుంది. చూడండమ్మా, నా తప్పుని నేను తెలుసుకున్నాను. మీ నాన్న మీకిచ్చిన ఈ ఆస్తి ఇకపై మీదే. మీ మంచి చెడులు చూసుకుంటూ మీకోసమే బ్రతుకుతాను. ఇన్నాళ్లకి నాకు మనుషుల విలువ తెలిసింది. అందుకే ఇక నాకు ఏ ఆస్తిపాస్తులు వద్దు అంటూ గీత తనలో వచ్చిన మార్పు వల్ల ఆ పిల్లలిద్దరినీ కన్న కూతుళ్లలా చూసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ పేద అక్కా చెల్లెలకి తల్లి ప్రేమ దొరుకుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.